హలో అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇండిసెస్ ఇండియా. మా ఛానల్లో రెగ్యులర్గా లైవ్ ఇంట్రాడే వీడియోస్తో పాటు డైలీ అనాలిసిస్ వీడియో అయితే తెలియజేస్తాం విత్ మ్యాక్సిమం యాక్యురసీ లెవెల్స్తో. టు విజిట్ ద ప్లేలిస్ట్ ఆఫ్ అనాలిసిస్ వీడియోస్, డెఫినెట్గా అనాలిసిస్ వీడియో ప్లేలిస్ట్ చూడండి. మీకు కన్నా నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది. ఈరోజు ఒక రెవల్యూషనరీ వీడియో ఇన్ తెలుగు అనుకోవచ్చు. స్టాక్ మార్కెట్లో తెలుగు లాంగ్వేజ్లో ఇప్పటి వరకు ఎవరు కూడా చాట్ జీపీటీని మనం ఎలా యూజ్ చేయొచ్చు ట్రేడింగ్లో అనేది ఇప్పటివరకు ఎవరు చేయలేదు. మనం ఫస్ట్ టైం చేసి చూద్దాం. అండ్ మీ అందరికి తెలిసి చాట్ జీపీటీతో చాట్ చేయాలంటే chat.openai.com అని ప్రెస్ చేయాలి. సో మీకు లెట్స్ గో. మనం అయితే ప్రజెంట్ అడుగుదాం. ఓకే, ఆఫ్టర్ లాగిన్ విత్ గూగుల్ మనకు ఒక చార్ట్ లిస్ట్ అయితే వస్తుంది. ఇక్కడ ఒక మెసేజ్ అయితే టైప్ చేద్దాం. వేర్ ఈస్ బ్యాంక్ నిఫ్టీ హెడింగ్ అనేసి. మీకు క్వశ్చన్ అయితే అడిగాను, ఏం రిప్లేస్ ఉందో చూద్దాం. యాజ్ అన్ AI లాంగ్వేజ్ మోడల్ ఐ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు రియల్ టైమ్ డేటా ఫర్ ద ఎబిలిటీ టు ప్రిడిక్ట్ ఫ్యూచర్ మార్కెట్స్. ఇది చెప్పలేదంట ఏం చేస్తుందో మార్కెట్. అందులో చాట్ జీపీటీ వేస్ట్ కదా. మనము దీన్ని రైట్ పర్పస్ కోసం యూజ్ చేయాలి. మనకు రెగ్యులర్గా మనం ట్రేడింగ్ చేస్తున్నది ట్రేడింగ్ వ్యూలో అయితే మనము ట్రేడ్ చేస్తుంటాము. ట్రేడింగ్ వ్యూలో మనం చార్ట్స్ని అయితే అనలైజ్ చేస్తూ ఉంటాము. 5 minutes టైం ఫ్రేమ్, 50 minutes టైం, డిపెండ్స్ అపాన్ యువర్ స్ట్రాటజీ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ట్రేడింగ్ వ్యూలో బ్యాక్ టెస్ట్ చేస్తుంటాం. ఒక పర్ఫెక్ట్ ఒక ఆస్కిలేటర్ని కానీ ఒక మూవింగ్ యావరేజ్ని కానీ ఏదైనా ఒకటి తీసుకునేసి దాన్ని బట్టి బై అండ్ సెల్ స్ట్రాటజీ చెక్ చేద్దాము. ఎలా వస్తుంది బై, ఎలా ఎప్పుడు సెల్ చెప్తుంది, ఎంత ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఉంది, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఉంది, కంప్లీట్గా ఒక స్ట్రాటజీని అయితే ఇన్ జనరల్గా ట్రేడింగ్ వ్యూలో అయితే టెస్ట్ చేద్దాం. లెట్స్ గో టు స్క్రీన్. ఇప్పుడు నేను ప్రజెంట్ ఇక్కడ ట్రేడింగ్ వ్యూ యాప్ అయితే ఉన్నాను. ట్రేడింగ్ వ్యూలో నేను స్ట్రాటజీ టెస్టర్ అని ఉంది చూడండి. ఇక్కడ ఈ స్ట్రాటజీ టెస్టర్లో ఇక్కడ నేను ప్రజెంట్ MACD తీసుకుంటాను. ఎగ్జాంపుల్ MACD తీసుకొని క్లిక్ ఇస్తాను. లెట్స్ సీ. MACDతో మనం మినిమం 5 minutes టైం ఫ్రేమ్లో చేస్తే మనకు ఎన్ని ట్రేడ్స్ దొరుకుతాయి, ఎంత ప్రాఫిటబుల్ పర్సెంటేజ్ అండ్ ఎంత అనేది మనకు తెలుస్తుంది. చూసారు కదా మీకు, ఇది ఓవరాల్గా MACD రిజల్ట్స్. దెన్ ఇప్పుడు మనం ఒక స్ట్రాటజీ రెగ్యులర్గా మన తెలుగు యూట్యూబర్స్లో కానీ, నాట్ ఓన్లీ తెలుగు, ఎవ్రీథింగ్ ఇన్ ఇండియా వైడ్లో ప్రతి ఒక్కరు 9:15 స్ట్రాటజీ, 9:30 స్ట్రాటజీ, 2 o'clock స్ట్రాటజీ, ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ, బ్లా 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 ఇవన్నీ అయితే డిఫరెంట్ వీడియోస్ అయితే మీరు చూస్తూ ఉంటారు. ఆ స్ట్రాటజీ వీడియోస్ని ఎలా చెక్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక స్ట్రాటజీ మా ప్రీమియం సబ్స్క్రైబర్స్ చెప్తాను. అండ్ ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇన్ జనరల్గా ఏం చెప్తారంటే, మీరు మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ కనుక యూజ్ చేసేట్టు కంటే మూవింగ్ యావరేజ్ 21 days EMA అండ్ 12 days EMAని క్రాస్ ఓవర్ని బట్టి కావాలంటే ట్రేడ్ చేయండి అని చెప్పాను. సేమ్ స్ట్రాటజీని ఇప్పుడు నేను చాట్ జీపీటీలో అయితే దానికి ఒక ఇన్పుట్ ఇస్తాను. ఏమని ఇస్తాను, ఎలా మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ జరిగినప్పుడు నాకు ట్రేడ్ ఇవ్వు, ఈ విధంగా బ్యాక్ టెస్ట్ చేసి చూడు దీన్ని. ఇంతకుముందు ఎంత ప్రాఫిట్స్ ఇచ్చాయి, ఎంత లాసెస్ ఇచ్చింది, ఎన్ని ట్రేడ్స్ ఇచ్చింది, కంప్లీట్గా మన ఓవరాల్గా అకౌంట్ బ్యాలెన్స్ ఏముంది అనేది ఇన్ డిఫాల్ట్గా చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ మనం రైట్ పైన్ ఎడిటర్ కోడింగ్ ఫార్ EMA క్రాసింగ్ 11 కాదు 12 and 21 అని ఇచ్చాను. రైట్ పైన్ ఎడిటర్ కోడింగ్ ఫర్ EMA క్రాసింగ్ 12 and 21 అని ఇచ్చాను. ఇక్కడ ఏం రిజల్ట్ ఇస్తుందో చూద్దాం. పైన్ స్క్రిప్ట్ కోడ్ అయితే మనకి ఇక్కడ ఇస్తుంది చూడండి. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ స్ట్రాటజీ యూజింగ్ ద 12 period అండ్ 12-21 period EMA అనేది ఒక స్ట్రాటజీ, ఒక కోడ్ ఇచ్చింది. డెఫినెట్లీ బికాస్ ఈ కోడింగ్ గురించి నాకైతే అవ్వాలి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, నేనైతే స్టాక్ మార్కెట్ ఇంజనీర్ని. నేను ఎనీహౌ ఈ కోడింగ్ అయితే ఇచ్చింది. దీనికి మనం ఇప్పుడు ఏదైతే కోడింగ్ ఇచ్చిందో ఈ కోడింగ్ని తీసుకొని మన ట్రేడింగ్ వ్యూలో స్ట్రాటజీ టెస్ట్ చేద్దాం. స్ట్రాటజీ టెస్ట్ చేసి ఈ విధంగా మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ నెక్స్ట్ రియల్ టైం ట్రేడ్ ఎలా చేద్దాం అనేది కూడా చూద్దాం. ఇప్పుడు మనం ఈ కోడ్ని అయితే నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీడ్. అండ్ ఇప్పుడు ట్రేడింగ్ వ్యూలో స్ట్రాటజీ టెస్టర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ కోడ్ అయితే ఇచ్చాను.
సో చూసారా బికాస్ ఇక్కడ ఎన్ని క్వాంటిటీ, ఎన్నిసార్లు ట్రేడ్ ఇచ్చింది, ఎంత ప్రాఫిట్ అండ్ లాస్ జరిగింది, ఓవరాల్గా డ్రాడౌన్ ఎంత జరిగింది, మన అకౌంట్ బ్యాలెన్స్, ఇవన్నీ కూడా ఇస్తున్నాయి. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా చూసుకోవచ్చు? 1 minute టైం ఫ్రేమ్లో చూడొచ్చు, 5 minutes టైం ఫ్రేమ్లో చూడొచ్చు, 15 minutes టైం ఫ్రేమ్లో చూడొచ్చు. డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో మూవింగ్ యావరేజెస్ని డిఫరెంట్గా వర్క్ చేస్తుంటాయి. ఇది ఆల్రెడీ తెలుసు. దీని గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. డెఫినెట్లీ మూవింగ్ యావరేజ్ సంబంధించి కానీ వేరే ఏదైనా స్ట్రాటజీ గురించి మీకు డెఫినెట్గా కోడింగ్ సంబంధించిన హెల్ప్ కానీ ఏదైనా చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఈ విధంగా మనం ఏ స్ట్రాటజీ కావాలంటే ఆ స్ట్రాటజీని అప్లై చేసుకొని కొత్తగా మనం ఏదైనా కనిపెడితే, ఇప్పుడు ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనే స్ట్రాటజీ ఉంది. ఎంగల్ఫీ ప్యాటర్న్ మీద ChatGPTని అడగండి, వాట్ ఆర్ ద పైన్ స్క్రిప్ట్ కోడ్ రాయమని చెప్పేసి ChatGPTని అడగండి. ఆటోమేటిక్ కోడింగ్ వస్తుంది, తీసుకెళ్ళి ట్రేడింగ్ వ్యూలో పేస్ట్ చేయండి. ఈ విధంగా మీరు ఎవరైనా స్ట్రాటజీ చెప్తే 915 స్ట్రాటజీ, టైం బాంబ్ స్ట్రాటజీ, ఇలాంటి స్ట్రాటజీస్ చెప్తే డెఫినెట్గా దాని యొక్క లాజిక్ ఏంది, ఆ లాజిక్ ఎన్నిసార్లు పనిచేసిందని క్రాస్ చెక్ చేసుకోవచ్చు మనం. దిస్ ఇస్ వీడియో వల్ల బికాస్ థ్యాంక్ యూ వెరీ మచ్.